మన రాజు అయిన సిరాజుద్దౌలా, అలాగే బ్రిటిష్‌కి చెందిన రాబర్ట్ క్లైవ్ వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేసి ప్లాసీ యుద్ధం జరుగుతుంది. 1757 జూన్ 23వ తారీఖున. ఇందులో వచ్చేసి సిరాజుద్దౌలా ఓడిపోతాడు. రాబర్ట్ క్లైవ్ గెలుస్తాడు. మన రాజు ఎందుకు ఓడిపోయాడంటే కారణం ఏంటంటే, మీరు ఒక మాట గమనించారా? మన సమాజంలోనే మనం ఈ మాట అనేది గమనించుంటాము. శత్రువులు అనేవాళ్ళు ఎక్కడెక్కడో లేరు, మన చుట్టుపక్కలే ఉంటారు అని చెప్పేసి అంటారు కదా. అది వాస్తవమే. ఎందుకంటే సిరాజుద్దౌలాను ఓడించడానికి అతని సామ్రాజ్యంలో ఉండే వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు. ఎందుకు నమ్మక ద్రోహం చేశారంటే, రాబర్ట్ క్లైవ్ వచ్చేసి సైన్య అధ్యక్షుడికి సంబంధించిన వ్యక్తిని ఇలా చెప్తాడు. అంటే నిన్ను రాజుని చేస్తాను, మీరు సిరాజుద్దౌలాను చంపేయాలని చెప్పేసి అతని ఆస్థానంలో ఉండే వాళ్ళనే ఇట్లా చెప్తే వాళ్ళు లొంగిపోతారు. అప్పుడు సిరాజుద్దౌలాని ఎలాగైనా సరే ఓడించాలి అని చెప్పేసి ప్లాన్ వేసి ఆ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాని ఓడించేస్తారు. అతన్ని ఓడించిన తర్వాత అతను పారిపోతాడు. పారిపోయిన తర్వాత ఈ మీర్ జాఫర్ కుమారుడు మీరాన్ ఉంటాడు. ఆ సిరాజుద్దౌలాని వెతికి వెంటాడి అతన్ని చంపేసి బెంగాల్లోని ఆ ప్రాంతం అంతా అతన్ని ఊరేగిస్తారు. ఎవరైనా సరే ఇలా చేస్తే ఇదే గతి పడుతుందని చెప్పేసి. చూడండి, మీరు గమనించారా? ఒక రాజుకి సంబంధించిన సైన్య అధ్యక్షుడు మీర్ జాఫర్ ఉంటే అతని కుమారుడు ఇలా చేశాడంటే మీర్ జాఫర్ కూడా తక్కువడేం కాదు. చూసారా? ఒక రాజుకి సంబంధించిన సైన్య అధ్యక్షుడు ఇలా చేశాడంటే చాలా బాధాకరం ఇది. ఈ ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాకి ఇద్దరు నమ్మకస్తులు ఉంటారు. వాళ్ళు 40 నిమిషాల పాటు ఈ యుద్ధంలో పోరాడి వాళ్ళు చనిపోతారు. చెప్పాలంటే చాలా గ్రేటు. మనకి కూడా మన సమాజంలో మనకి నమ్మక ద్రోహం చేసి ఉంటారు. అలాగే వాళ్ళు ఎందుకు నమ్మక ద్రోహం చేస్తారంటే, వాళ్ళు బ్రతకాలి, మనం చచ్చిపోవాలి అనేదే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిస్టరీ అనేది మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి అని చెప్తుంది.